హలో ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారు? సో, ఈరోజు నేనేం తీసుకున్న టాపిక్ ఏంటి అంటే, దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో చాలామంది ఇన్వెస్ట్ చేసున్నారు. దుబాయ్‌లో లగూన్ వ్యూ విల్లాస్ అని, లేదంటే లగ్జరీ విల్లాస్ అని, లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న హై రైజ్ అపార్ట్మెంట్స్‌లో గానీ, ఎంతోమంది ఇన్వెస్ట్ చేసున్నారు. అసలు స్టార్స్ అయితే అంటే ప్రతి బాలీవుడ్ నుంచి గానీ, టాలీవుడ్ నుంచి గానీ వీళ్ళందరూ కూడా చాలా చాలా పెద్ద మొత్తంలో దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేసున్నారు. సో, దుబాయ్ ఇన్వెస్ట్‌మెంట్ ఒక్కసారిగా ఇప్పుడు దడ పుట్టిస్తుంది. ఎందుకంటే సేఫెస్ట్ రియల్ ఎస్టేట్ ఏదైనా ఉంది అంటే, అంటే ఏదైనా కంట్రీ సేఫెస్ట్ కంట్రీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు హైదరాబాద్ అని అందరూ ఒకే మాట అంటున్నారు. ఎందుకంటే అంటే దుబాయ్‌లో రీసెంట్‌గా జరిగిన వార్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల రియల్ ఎస్టేట్‌లో చాలా చాలా ప్రకంపనలే జరిగినాయని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30%, 40% డౌన్‌గ్రేడ్ అయింది రియల్ ఎస్టేటు. కొంతమంది అనలిస్ట్‌లు ఏమంటున్నారంటే 70% వరకు దుబాయ్ రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు. సో, ఇప్పుడు అందరి ఆలోచన ఎలా ఉందంటే, ఒకప్పుడు గోల్డెన్ వీసా వస్తుందనో, లేదంటే మంచి లగ్జరీ రియల్ ఎస్టేట్ అంటే దుబాయే. దుబాయ్ అంటే లగ్జరీ రియల్ ఎస్టేట్ అనే పందాలో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్‌లు చేసున్నారు. సో, ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు అందరూ కళ్ళు తెరుచుకున్నది ఏంటి అంటే, ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయడము గ్రేట్ కాదు. ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎక్కడైతే సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది అనే దాని మీద చాలామంది ఇప్పుడు రీథింక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ఆర్ఐలు కావచ్చు, లేదంటే స్టార్స్ కావచ్చు, లేదంటే నార్మల్ ఒక ఇన్వెస్టర్ కావచ్చు, వీళ్ళందరూ దేని గురించి ఆలోచిస్తున్నారంటే, ఇన్వెస్ట్‌మెంటు 100 టైమ్స్, 200 టైమ్స్ అనేదానికంటే కూడా, మన ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్ ఉండాలి. అట్‌లీస్ట్ మినిమమ్ మనకేదైతే మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, లేదంటే బ్యాంక్ అకౌంట్స్ కానీ, వీటన్నిటికంటే కొంచెం ఎక్కువొచ్చినా పర్లేదు గానీ, సేఫెస్ట్ ఉండాలని ఆలోచిస్తున్నారు. సో, ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ 100% టాప్ ప్రయారిటీలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటున్నానంటే, హైదరాబాద్ కలిసొచ్చే అంశాలేంటో చూద్దాం. ఫస్ట్ హైదరాబాద్‌లో ఫస్ట్ మేజర్‌లీ హైదరాబాద్ సిటీ అనేది అంటే ఎక్కువ స్పేషియస్‌గా ఉన్నది. అంటే ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్నది ఏదైనా ఉంది అంటే హైదరాబాద్ సిటీకి ల్యాండ్ బ్యాంక్ చాలా ఎక్కువుంది. రెండోదేంటంటే లో కాస్ట్ వర్క్ పవర్. అంటే చాలామంది వర్క్ చేసే పర్సన్స్ ఈ ఏరియాలో చాలా తక్కువ రేట్‌కి దొరుకుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ కావచ్చు, లేబర్ కావచ్చు, ఎవరైనా కూడా కంపేర్ చేసుకుంటే అదర్ కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటే మన వర్క్ పవర్ ఏదైతే ఉందో వర్క్‌మెన్‌షిప్ అనేది ఎక్కువ. అంటే ఎక్కువ సంఖ్యలో పీపుల్ ఉంటారు. తక్కువ అంటే తక్కువ ఎంప్లాయీస్ తక్కువ రేట్‌లో కూడా మనకి ఈ ఎంప్లాయీస్ దొరుకుతూ ఉంటారు. కాబట్టి హైదరాబాద్‌ని ద బెస్ట్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే హైదరాబాద్ క్లైమేట్ కండిషన్స్ చాలా బాగుంటాయి. కంపేర్ చేసుకుంటే సపోజ్ వేరే ఇంచుమించు చుట్టుపక్కల ఉన్న కంట్రీస్‌ని గాని, చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్‌ని గాని, చుట్టుపక్కల ఉన్నటువంటి మెయిన్ ప్లేసెస్‌ని గాని మనం చూసుకుంటే, మెట్రో సిటీస్‌ని గాని చూసుకుంటే హైదరాబాద్ క్లైమేట్ కండిషన్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా ఉండగలరు. అండ్ ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళకి హ్యాపీగా కంఫర్ట్‌గా ఉంటారు. లోకల్ నుంచి వచ్చిన వాళ్ళకి కంఫర్ట్‌గా ఉంటారు. చుట్టుపక్కల ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా కూడా ఈ క్లైమేట్ అనేది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ. ఈ మన హైదరాబాద్ సిటీ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ. ఎందుకంటున్నానంటే మిడ్‌నైట్ టైమ్‌లో కూడా ఆడవాళ్ళు హ్యాపీగా అంత ధైర్యంగా తిరగగల సిటీస్‌లో నంబర్ 1 సిటీ సెక్యూర్ సిటీ ఏదైనా ఉంది అంటే మన హైదరాబాద్ సిటీ. ఎందుకంటే చాలా వరకు అంటే షీ టీమ్స్ అని గానీ, లేదంటే పోలీస్ పవర్ గానీ, లేదంటే అన్ని సీసీ కెమెరాస్ నంబర్ ఆఫ్ సీసీ కెమెరాస్ ఎక్కువున్నది సిటీ కూడా మనదే ఉంది. సో, ఇవన్నీ కూడా మనకేంటంటే సిటీని చాలా పవర్‌ఫుల్‌గా తయారు చేస్తున్నాయి. సెక్యూరిటీ సిటీ అనే దాన్ని క్రియేట్ చేసినాయి. అండ్ దీంతో పాటు మనకు మేజర్‌గా రెంటల్ కంపేర్ చేసుకుంటే ఒక పర్సన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చెక్ చేసుకుంటే బెంగుళూరుతో గానీ, లేదంటే ఢిల్లీతో గానీ, ఏదైనా మెట్రో సిటీస్‌తో కంపేర్ చేసుకుంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువుంటుంది. కాబట్టి ఎవరైనా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తున్నారంటే, ఈ ఏరియాస్‌లో కంపేర్ చేసుకుంటే మ్యాన్ పవర్ అనేది తక్కువలో దొరుకుతుంది. అండ్ రెంటల్స్ అనేవి తక్కువలో దొరుకుతున్నాయి. అట్ ది సేమ్ టైమ్ మంచి మంచి కమ్యూనిటీస్ ఫార్మ్ అయి ఉన్నాయి ఆల్రెడీ. అట్ ది సేమ్ టైమ్ మనం ఎక్కడైనా చెక్ చేసుకుంటే సేఫెస్ట్ సిటీ అనుకుంటున్నాము. క్లైమేట్ పరంగా బావుంది. అండ్ ఇవన్నీ కూడా హైదరాబాద్ కలిసొచ్చే అవసరాలు. ఇవన్నీ దీంతో పాటుగా ఇంకా మేజర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ని నెక్స్ట్ లెవెల్‌లో తీసుకెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్ మనకు తెలిసిందే. చాలా వరకు ఏ ఏరియాలో చూసినా దాన్ని ట్రాఫిక్‌ని తగ్గించడానికి ఎక్కడ పడితే అక్కడ మనకి మోస్ట్‌లీ ఫ్లైఓవర్స్ అనేవి కూడా మనకి ఎక్కువ ఫ్లైఓవర్స్ కనిపించేది కూడా మనకి హైదరాబాద్‌లోనే కనిపిస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ కంపేర్ చేసుకుంటే ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఇవి అంటే కంపేర్ చేసుకుంటే ఈ ఫ్లైఓవర్స్ గానీ ఇవన్నీ కూడా ఎందుకు ఎక్కువ ఇవ్వాల్సొచ్చింది అంటే, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్ అనేది ఏదైతే ఉందో చాలా మనకి తక్కువ రేట్‌లోనే కమ్యూట్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
క్యాబ్ సర్వీసెస్ కానీ, లేదంటే ర్యాపిడో సర్వీసెస్ కానీ, ఇవన్నీ కూడా హైయెస్ట్ ప్లేసెస్‌లో మనకి ఎక్కువ సర్వీసెస్ తీసుకునేది సిటీ ఏదైనా ఉందంటే హైదరాబాద్ ఉంది. అంటే ఇది నార్మల్ ఇన్వెస్టర్‌కి ఎలా ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఇన్వెస్టర్ ఎప్పుడైనా కూడా ఏం ఆలోచించాలి అంటే దూరపు కొండలు నునుపు అని, అంటే బెంగుళూరు అంటే చాలా బెంగుళూరులో ఉన్నవాళ్ళు కానీ, హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు కానీ, చెన్నైలో ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా దూరపు కొండలు నునుపు అన్నట్టు మనము ఎక్కడైనా దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఇంకొక చోట ఇన్వెస్ట్ చేయాలి అనుకునే కంటే కూడా హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేసి చూడండి. 100% రిటర్న్స్ పరంగా ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. మీకు ఫ్యూచర్‌లో బెస్ట్ రిటర్న్స్ ఎక్కడైనా వస్తాయంటే నో డౌట్. ఇప్పుడు రీసెంట్‌గా ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఎక్కువ ఆర్ఓఐ వచ్చిన సిటీస్ ఏవైనా ఉన్నాయంటే హైదరాబాద్ నెంబర్ 1లో ఉంది. అంటే బెంగుళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, పూణే కావచ్చు, ఇక్కడ ఎక్కడైనా రియల్ ఎస్టేట్ చెక్ చేసుకున్నా కూడా హైదరాబాద్‌లో ఆర్ఓఐ అనేది హైయెస్ట్ రిటర్న్స్ వచ్చింది అనే దాన్ని ఈ మధ్య రీసెంట్‌గా ఒక సర్వేలో జరిగింది. అయితే నార్మల్ పీపుల్ ఎందుకు భయపడుతున్నారంటే, ఈ వార్ ఎఫెక్ట్ మనకి, మన ఇన్వెస్ట్‌మెంట్‌కి, మనం కొనే ఇన్వెస్ట్‌మెంట్‌కి 100% దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వార్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి, అండ్ రియల్ ఎస్టేట్‌లో కొంచెం స్తబ్దత ఉంది కాబట్టి, ఈ టైంలో నియర్లీ 20-30% రేట్లు తక్కువగా ఉన్నాయి. ఈ టైంలో మనకి ఎవరైనా కామన్ పర్సన్, ఎవరైనా ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకున్న పర్సన్, దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. బికాజ్ ఎందుకంటే అన్నీ బాగుంటే, అంటే వితౌట్ ఏ ఇష్యూస్ లేకుండా ఉన్నప్పుడు చాలా ఫాస్ట్‌గా రైజ్ అవుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మంత్‌కి కూడా 10-15% ప్రతి ఇయర్‌కి కూడా 10-15% రైజ్ అవుతూ ఉంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే 40-50% కూడా రైజ్ అవుతూ ఉంటుంది. ప్రెజెంట్ ఏంటంటే ఓవరాల్ కండిషన్స్‌లో 20-30% అనేది తగ్గింది. కాబట్టి అంటే తగ్గింది మీన్స్ రియల్ ఎస్టేట్ తగ్గలేదు. ఎప్పుడైతే రేట్లు పెరగాల్సిన ప్లేస్‌లో పెరగకుండా ఆగింది కాబట్టి అది డౌన్ గ్రేడ్ లాగా అనిపిస్తుంది కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం ఏమన్నా ఆలోచించాలనుకున్నప్పుడు ద బెస్ట్ సజెషన్ ఏంటి అంటే నాకు బెంగుళూరు హైవే. ఎందుకంటే అది ఏ టైంలోనైనా మంచి రిటర్న్స్ ఇస్తుంది మీకు. బికాజ్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, అండ్ హైవే లాంగెస్ట్ హైవే ఇది. సో బెంగుళూరుకి ఇవన్నీ కలిసొచ్చే అంశాలు. బెంగుళూరు హైవేకి ఇవన్నీ కలిసొచ్చే అంశాలు. అండ్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే వాస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. దీంతో మీకు 8,000 నుంచి మినిమం 8,000 నుంచి 25,000 లోపల మనకిక్కడ హెచ్ఎండిఎల్ గానీ, డీటీసీపీలు గానీ వస్తున్నాయి కాబట్టి ఈ ఈ రేంజ్ అనేది ఇప్పుడు అఫోర్డబుల్ రేంజ్ అంటాం దీన్ని. అంటే అఫోర్డబుల్ రేంజ్‌లో ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే నో డౌట్ మంచి రిటర్న్స్ వస్తాయి. అఫోర్డబుల్ రేంజ్ దాటిన తర్వాత ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో రిటర్న్స్‌కి ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైవేనే చూద్దాం. ముంబై హైవే కూడా మంచి హైవేనే. బట్ కొన్ని ఏరియాస్‌లో ఏంటంటే అఫోర్డబుల్ రేంజ్ దాటిపోయింది. కాబట్టి మనం దాన్ని ఆ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేసినా కూడా లేట్‌గా మనకు రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. సో నన్ను అడిగితే గనక మీకు కొన్ని ఏరియాస్‌లో సపోజ్ ఇప్పుడు వరంగల్ హైవేలో కూడా కొన్ని ఏరియాస్‌లో అఫోర్డబుల్ ప్రైసెస్ మనకు వస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ విజయవాడ హైవే కూడా కొంచెం తక్కువలోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ఏరియాలో ఏ రేంజ్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఆర్ఓఐ బావుంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నా ఫ్యూచర్ బాగుంటుంది. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే 100% యూ కెన్ కాల్ టు మీ. అండ్ మీరు ఒకవేళ నాకు కాల్ చేయాలనుకుంటే ఏ డౌట్ అయినా మీకు అనిపిస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే 100% ఐ విల్ క్లారిఫై దట్. సో ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలనుకున్నా, ఏ ఏరియాలో రిటర్న్స్ బాగుంటాయి అనేది తెలుసుకోవాలనుకున్నా, ఏ ఏరియాస్‌లో ఎంత టైం వెయిట్ చేయాలి, అంటే 5 ఇయర్సా, 10 ఇయర్సా, ఈ విషయాలు ఏది తెలుసుకోవాలనుకున్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. 9391511521 ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను 100% ఐ విల్ సపోర్ట్ యూ. నాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.